ఇటువంటి ఒకరోజు వస్తుందని ఊహించి అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, రాజకీయ పార్టీలు ఏదైనా కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ కానీ, వీళ్ళందరికీ కూడా సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల దీని గొప్పతనం గురించి చెప్తూ దీన్ని కాపాడుకుంటూ 66 సంవత్సరాలు, ఇవాళ 1970లో భారతదేశంలోనే ప్రప్రథమంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆనాడు దేశవ్యాప్తంగా 5 ఇటువంటి సొసైటీలను తీసుకొచ్చి ఒక ఎక్స్పెరిమెంట్, దీని ద్వారా విద్యుత్తీకరణ స్పీడ్గా జరుగుద్ది, వ్యవసాయానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ప్రాజెక్టులు లేవో, ఎక్కడైతే నీళ్ల కొరత ఉన్నదో అటువంటి ప్రాంతాలను ఎంచుకొని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవాళ ఏదైతే అయిందో ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఆనాడు ఎంచుకొని ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం బావుల మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు, జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఆనాడు 70లోనే ఒక సంవత్సరంలోనే 2 సంవత్సరాల్లోనే దేశవ్యాప్తంగా సగం దేశం అంధకారంలో ఉన్న సిరిసిల్లలో ఈ ప్రాజెక్టు ద్వారా వెలుగులు నింపి అమెరికన్ ఎయిడ్తో ఆనాడు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాజేశ్వరరావు గారు కానీ, అలాగే జె నరసింహరావు గారు కానీ, పార్టీలు వేరైనా ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే క్రమంలో అనేక పర్యాయాలు, అనేక విషయాల్లో వాళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో దీనికి ఆదరణ దొరికే విధంగా ఆనాడు వాళ్ళ పనితీరు ఉండింది. తదుపరి ఈ ప్రాజెక్టులు చేస్తున్న తీరును, సహకార రంగంలో సహకార వ్యవస్థ ప్రజానికానికి అందుబాటులో ఉండి స్వయం పాలన చేసుకున్నట్టయితే, స్వయం ప్రతిపత్తి గల సంఘాలు స్వయం పాలనతో మంచి సేవలు అందించాలనే ఒక ఆలోచన ఆనాడు ఏదైతే కలిగిందో దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో వీళ్ళ పనితీరు గమనించి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇంకో 100 సొసైటీలను కూడా దేశవ్యాప్తంగా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకి ఏమర్థమవుతానే, దీని ద్వారా ఫలితాలు బాగా వచ్చినాయి, మంచిగా ఉన్నది. కాబట్టి దీన్ని ఇంకా విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ఆనాడు ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ క్రమేణా ఇవాళ రోజు అన్నిట్లో కూడా రాజకీయాన్ని పులిమి, ప్రతి విషయంలో కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేసి మంచిగా పనిచేసే సంఘాలు ఇవాళ రోజు మనం గమనించవలసిన అవసరం ఉన్నది. నిరుటి సంవత్సరం 2025 సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా సహకార ఉద్యమం ఏ రకంగా సాగుతూ ఉన్నది, సహకార సంఘాల ద్వారా, సహకార ఉద్యమం ద్వారా ప్రజానీకానికి ఎటువంటి సేవలు అందుతూ ఉన్నాయని గుర్తించి గమనించి 2012లో ఒకసారి, మళ్ళీ 2025లో, మొన్న ఈ సంవత్సరం పూర్తి అయ్యే సమయంలో మళ్ళీ ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన కూడా చేసింది. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే ముందు ప్రతి 12 సంవత్సరాలకు ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా డిక్లేర్ చేయాలి అని ఒక గొప్ప నిర్ణయం ఇవాళ ఐక్యరాజ్య సమితి తీసుకుంటే దాన్ని నీరుగారే ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఎంతో దూరం పోనక్కర్లేదు. 4 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం, ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక కూడా ఒక మంత్రిత్వ శాఖ లేకుండా సహకారం వ్యవసాయానికి అనుబంధ సంస్థ అని దాంట్లో ముడిపెట్టి సహకారాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో బీజేపీ ప్రభుత్వం, నేను టీఆర్ఎస్ అయినా ఇవాళ బీజేపీని నేను అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అమిత్ షా లాంటి ఒక గొప్ప మనిషి, అంటే హోమ్ మినిస్టర్, మోస్ట్ పవర్ఫుల్ మనిషి, దేశంలో నంబర్ 2 మనిషి, ఆయన కూడా సహకార వ్యవస్థ దీని గొప్పతనాన్ని గుర్తించి దీని ద్వారా జరుగుతున్న ప్రయోజనాలను గుర్తించి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఆయనే స్వయంగా దీనికి మంత్రి అయినారంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉన్నది, ఎంత ప్రాముఖ్యత ఉన్నది, ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తూ ఉన్నది సహకార సంఘాలు అనేది మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఈ 4 సంవత్సరాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సహకార వ్యవస్థను ముందుకు తీసుకుపోయడానికి ఇవాళ ఉన్న 8 లక్షల సంఘాలను ప్రతి గ్రామానికి ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి,
సహకార వ్యవస్థను బలోపేతం చేసి ముందుకు తీసుకుపోవాలి. దీని ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇటువంటి నిర్ణయం ఏదైతే ఇవాళ తీసుకున్నదో నిన్న మనందరికీ తెలుసు. మెల్లగా ఒక ముసుకేసుకొని లోపలికి వచ్చింది ఇవాళ ఇంట్లోకి వచ్చి దీన్ని ఖతం చేసే కార్యక్రమం కేవలం రాజకీయ ఒక కుటిలమైన ఆలోచనతోనే, ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసి దీన్ని ఖతం చేయాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ వల్ల అదుపులోకి వస్తలేదు అనేది బాధ తప్ప ఇంకోటి కాదు. కానీ రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో కూడా గమనించాలి. సహకారంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇవాళ మా 3,50,000 మంది వినియోగదారులు ఈ సహకార సంఘంలో ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకుంటా ఉన్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా సరే ఎవరి పార్టీ తరఫున ఒక ప్యానెల్ ఉంటుంది కానీ సింబల్ ఉండదు. ఏ పార్టీ సింబల్ మీద పోటీ చేయం. మేము నాయకత్వాన్ని ఒక ప్యానెల్ మీద మనం పోటీ చేస్తాం కాబట్టి ఇటోడు అటు వస్తాడు అటోడు ఇటు. ఉదాహరణకి నేనే ఉన్న గత 21 సంవత్సరాల నుంచి కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షునిగా ఉన్నా. నాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తేనే ఈ స్థాయిలో ఉన్న నేను అని అనుకుంటాను. నేను ఏ ఒక్క పార్టీ కాదు, పార్టీలను రాజకీయాన్ని పక్కన పెట్టి ఆ ఎజెండాలను పక్కన పెట్టి నడిపినాం కాబట్టి సహకార వ్యవస్థ ఇంత బలంగా ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ స్థానిక నాయకులకు నేను ఒకటే పిలుపునిస్తూ ఉన్నా. వారు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా మన జిల్లా మంత్రివర్యులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేకుంటే శ్రీధర్ బాబు గారు కావచ్చు. ఇక్కడ వైజర్ కౌన్సిల్ షుడ్ ప్రివేల్. రాజకీయ కోణంలో రాజకీయ దృక్పథంతో మీరు ఆలోచన చేయొద్దు. ఏ రకంగా సేవలు అందుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. పక్కనే ఇప్పుడు మా పక్కనే కామారెడ్డి ఉంటుంది, మా పక్కనే దుబ్బాక ఉంటుంది. ఆడ కరెంటు పోతే ట్రాన్స్ఫార్మర్ కాలితే ఎంత గోసపడుతున్నారో ప్రజలు అనేది మాకు తెలుసు. వాళ్ళు ఎప్పుడు కూడా మనం చూసి ఈర్ష్యపడుతారు పక్కలో. అరే మీకు ఎంత మంచిగా ఉన్నది, మీకు సహకార సంఘం ఉన్నది, మీరే నడిపించుకుంటున్నారు, పాలక వర్గం మీరే ఉంటారు, మీ యాజమాన్యంలో వ్యవస్థ నడుస్తూ ఉన్నది, ఇది ఏ రకంగా ఉన్నది, మాకు నిజంగా కూడా మాకు ఇట్లుంటే బాగుండును అని వాళ్ళు పక్కన ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి విషయాన్ని మీరు గుర్తించుకోవాలి, గమనించాలి. దయచేసి మీకు ఒక్కటే విన్నపం చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ రాజన్న సిరిసిల్ల ప్రజానీకం తరఫున, రైతాంగం తరఫున, పరిశ్రమ తరఫున, ఇతర వినియోగదారుల అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు దీన్ని ఏ రకంగానైతే ఇప్పుడు నడుస్తూ ఉన్నదో మనము ఇదివరకు కూడా నేను చెప్పిన ఇదివరకు కూడా అనేక మార్లు ఆలోచన చేసినారు. కానీ సిరిసిల్ల బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది, లాభాలలో నడుస్తూ ఉన్నది, నష్టంలో లేదు. సేవలు బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఉన్నది. అటువంటి దాన్ని ప్రభుత్వంలో కలిపే అవసరమే లేదు. ప్రభుత్వం 700 కోట్లు బాకీ ఉండి ఇది నడుస్తలేదు అనడం అంతకన్నా విడ్డూరం ఇంకోటి లేదు. మీరు ఇచ్చే డబ్బు సరిగ్గా ఇయ్యక ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయడానికి దోహదపడకుండా ఇది నడుస్తలేదు, దీన్ని మూలకు వారేయాలి, దీన్ని తీసేయాలి అనే ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉన్నదో దీన్ని విరమించుకోవాలి. ఖచ్చితంగా ఈ వ్యవస్థను ఎప్పటిలాగా యథావిధిగా మళ్ళీ మా సంఘ సభ్యుల చేతులనే ఇది ఉండాలి, నడవాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై సాక్.